దోస్తులందరూ కలిసి బండ్ల మీద ఎటన్నా పోదాం అనుకుంటారు. అండ్లా ఒకరిద్దరు ఏం చేస్తారంటే మొదలే బండి పక్కకు పెట్టి అబ్బా నా బండి చైన్స్ ప్యాకెట్ మంచిగా లేదురా అని ఒగలంటే నా బండి క్లచ్ ప్లేట్లు పోయినాయి రా అని ఒగలంటారు. ఎప్పుడు ఇంతేనారా మీరు? పెట్రోల్ అడుస్తుందని చెప్పరాదురి అని ఎడ్డిస్తుంటారు కడ్మోళ్ళు. మరి ఉత్తగానే వస్తుందా పెట్రోలు? 100 దాటి షాన్ వద్దులాయే. గసొంటోళ్ళు గిసొంటి ఉపాయం చేసుకుంటే మంచిగుంటదేమో. పెట్రోల్ పోయకుంటేనే బండిని ఉరికిస్తున్నాడు కాక. హగో అట్లెట్లా పోతది అంటారేమో. పెట్రోల్ ట్యాంక్ తీసేసి బ్యాటరీ ఫిట్టింగ్ చేస్తున్నాడు ముద్దుగా. ఒక్కపారి ఓ 2.5 గంటలు ఛార్జింగ్ పెడితే 40 కిలోమీటర్ల స్పీడ్ తోని 60-70 కిలోమీటర్లు ఆగకుండా ఉరుకుతదట. 50,000 ఖర్చు పెట్టి ఓ 2 నెలలు చెమట తీస్తే గింత సక్కటి బండి తయారైంది. వరంగల్ జిల్లా కోనాపురంలో ఉండే కాక పేరు మల్లేశం. వయసు 55 ఏండ్లు. 20 ఏండ్ల కాంచెలి ఊర్లనే ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నాడట. అయితే గీ బ్యాటరీ బండి చేయాలని ఎందుకు అనిపించింది కాకా అని అడిగితే, ఈ పెట్రోల్ ధరలకు భరించలేక నేను ఎలక్ట్రాన్ బైక్ తయారు చేయాలనుకుని తయారు చేసిన. అగనట పెట్రోల్ పిరమయ్యే వరకు దినాం లీటర్లు ఏడికెళ్ళి దేవాలని గీ ఉపాయం చేసిండట. ఇప్పుడు మంచిగా ఛార్జింగ్ పెట్టుకొని 7 కంటే ఆడికెళ్ళిపోతున్నాడు. నా పిల్లలను బడికి తీసుకుపోవాలన్నా స్కూల్ పోవాలన్నా నేను ఎటన్నా విలేజ్ కి ఎటన్నా పోవాలంటే పెట్రోల్ ధరలకు ఎక్కువైంది కాబట్టి నేను ఈ బైక్ తయారు చేసుకొని దాన్ని వాడుతుంటాను. కాక ఎలక్ట్రీషియన్ కాబట్టి ఏ బ్యాటరీ ఎట్లా పనిచేస్తుంది, ఏ వైరు దేనికి గలపాలనో ఎరుకున్నది కాబట్టి కరెంటుతోని నడిచే బండి వేసిండన్నట్టు. పెట్రోల్ ట్యాంక్ తీసేసి 48 వాట్స్ బ్యాటరీ, మోటారు, కంట్రోలర్ ఫిట్ చేసిండు. హగో పిల్లల్ని ఎక్కించుకొని దంచుతుంటే చిన్న సంబురం కాదు పో. ముచ్చట తెలిసి ఊరోళ్ళంతా మెచ్చుకుంటున్నారు. కాక ఏ పాటి చదివిండో గాని శాస్త్రం అయితే బగ్గ తెలిసినోడే ఉన్నట్టున్నాడు పో.